ముత్తుకూరు శ్రామిక భవనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సిఐటియు కృష్ణపట్నం పోర్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ గూగుల్ శ్రీనివాసులు మాట్లాడుతూ అదానీ కృష్ణపట్నం పోర్టులో పనిచేస్తున్న కార్మికులకు దివాళీ బోనస్లు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని, న్యాయ పోరాటానికైనా వెనకాడబోమని, ఆదాయంలో ఉన్న ఏకేపీఎల్ యాజమాన్యం వారు 20% బోనస్ ను కార్మికులకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ ఏకేపీఎల్ కంపెనీ అక్టోబర్ నెల కావస్తున్న ఇంతవరకు కార్మికులకి చెల్లించాల్సినటువంటి బోనస్లు వేయలేదు. ఇక 2 రోజుల్లో పండగ రాబోతా ఉంది. దీపావళి పండుగ అంటే కార్మికులు బోనస్ వచ్చిన తర్వాత సంతోషకరంగా దీపావళి జరుపుకోవాలన్న ఉద్దేశంతో మార్చికి అక్కడ ఎకనామిక్ ఇయర్ ఆర్థిక సంవత్సరం పూర్తయినా వాళ్ళ లెక్కలన్నీ చూసుకొని అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెల జీతాలతో కలుపుకొని అక్టోబర్ నెలలో బోనస్లు వేసే సంస్కృతి కల్పించింది. దాన్ని ఈరోజు పక్కన పెట్టి అదానీ యాజమాన్యం ఈనాటికి కూడా బోనస్ చెల్లించకుండా తాత్సారం చేస్తూ ఉంది. ఈ బోనస్ కార్మికుల యొక్క హక్కు, ఇది ఒక చట్టం. ఆ చట్ట ప్రకారం అదానీ యాజమాన్యం ఖచ్చితంగా 1వ తేదీ ఇవ్వాల్సిన దాన్ని ఈ రకంగా తాత్సారం చేసేదానికి సిఐటియు కృష్ణపట్నం పోర్ట్ వర్కర్స్ యూనియన్ అదేవిధంగా క్లస్టర్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే అనేక అవార్డుల పేరుతోటి కృష్ణపట్నం పోర్టు ఇన్ని మిలియన్ టన్నులు ఒక్క రోజులో మేము పూర్తి చేశాం. పెద్ద అవార్డు నిన్న కూడా రైజింగ్ స్టార్ అంట. ఇది పోర్టు ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు కలిగిన పోర్టు అని రకరకాల అవార్డులు అని చెప్పేసి రోజు పత్రికా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. గోల్డెన్ పీకాక్ అంటారు, లేకపోతే పర్యావరణ మిత్ర అంటారు, ఏవో రకరకాల పేర్లతో అవార్డులు వచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రకటించుకునే వీళ్ళు ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మేము అభివృద్ధి చేస్తామని చెప్పే వీళ్ళు రోజు కష్టపడి దుమ్ములో ధూళిలో కష్టపడి అక్కడే అనేక జబ్బులు తెచ్చుకొని పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇంతవరకు తేల్చకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. వెంటనే దాన్ని చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్నే ఇదేదో సాదాసేదాగా ఆ బోనస్ని లెక్కగట్టి ఇవ్వాలనుకుంటే కాదు, 20% బోనస్ ఇవ్వాలి కార్మికులకి. ఎందుకంటే బ్రహ్మాండమైన ఆదాయంలో ఉంది, ఎటువంటి పెట్టుబడి పెట్టడం లేదు. గతంలో నవయుగ కంపెనీ ఎన్ని బెర్తలు అయితే నిర్మించిందో ఆ బెర్తలు 5 సంవత్సరాలు అయిపోయిన అదే బెర్తల మీద వ్యాపారం చేస్తూ ఉన్నారు.